హీరోని ఏమి ఇంట్రొడ్యూస్ చేయడం కానీ ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా బాగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఎలివేషన్స్ అయితే వేరే అయితే విన్ చేసిపోయింది. సింప్లీ చెప్పాలి ఎస్పెషల్లీ ఎర్ర సముద్రం కనిపించిందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ డెఫినెట్ గా మనం చెప్పుకోవచ్చు రాజమౌళి సెంటిమెంట్ ఇది పక్కా బ్రేక్ చేసింది. బికాస్ అక్కడ ఉంది ఎన్టీఆర్ కాబట్టి ఎన్టీఆర్ అంటే ఒక లెవెల్ ఉంటుంది. సో తన ఫ్యాన్ బేస్ బట్టి కూడా మనం యాక్చువల్లీ వేసుకోవచ్చు. చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ వచ్చేసి అయితే క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఆ సస్పెన్స్ వస్తుంది తెలియదు. క్లైమాక్స్ చాలా మంది అంటే బాహుబలిలో పార్ట్ వల్ల ఎందుకు చంపారు అంత సస్పెన్స్ దీంట్లో క్రియేట్ చేయడానికి ఫీలింగ్ ఉంది. లేదు 100% అయితే చేయలేకపోయింది. బట్ 80% అయితే వచ్చింది. ఏం చెప్పలేము. అంటే ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది? ఓవర్ గా అనిపించినాయా? సాటిస్ఫైడ్ లేదు. ఫైట్ సీన్స్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే వేరే సీన్స్ అయితే కొట్టుకోవడం తిట్టుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టడం తిన అయితే చాలా ఇంట్రడ్యూస్ చేస్తాడు. మనుషులు ఎట్లా అనిపించారు? వాళ్ళు ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి సో తను కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు తెలుగులో. మనం ఇంకో పార్ట్ 2 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ లాస్ట్ సస్పెన్స్ అనేది ఉంటుంది. హీరోయిన్ అయితే కొంచెం టైమే ఇచ్చారు. బాగుంది తనది. అంత బాగుండగా మాకు అనిపించలేదు. బట్ అక్కడ సస్పెండ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ చుట్టూ తిరుగుతుంది ఈ స్టోరీ. సో వాళ్ళ ఫాదర్ ని కొడుకు ఎలా కవర్ చేసుకుంటాడు అనేది స్టోరీ వస్తుంది. మేబీ మనం చెప్పలేము. అది కొరటాల శివరాజుకో తెలుస్తుంది. బికాస్ నాకు తెలియదు కాబట్టి మోస్ట్లీ పార్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇంకా చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు వేసుకుని దాని క్లైమాక్స్ ని డిఫరెంట్ గా ఉంది. సముద్రం ఎరిపెక్కిందా? ఇచ్చేసారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సముద్రం ఎరిపెక్కింది. ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. యాక్షన్ ఎమోషనల్ ఫైట్స్ పార్ట్ 1 లో ఫైట్స్ కవర్ అయినాయి. పార్ట్ 2 లో కూడా ఫైట్స్ కవర్ అయినాయి. బాగుంది. ఇంట్రెస్టింగ్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ బీజిఎం అదరగొట్టిండు. అండర్ వాటర్ ఫైట్స్ విషయంలో బీజిఎం అదరగొట్టిండు భయ్యా. అంత బాగుంది. డైరెక్షన్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆచార్యకు దీనికి కాంబినేషన్ అంటే వాళ్ళకి అసలు చూపించలేదు భయ్యా. ఒక సాంగ్ ఒకటి పెట్టారు అంతే. ఏం లేదు. హీరోయిన్ ఎంట పడతారు అంతే. ఏముండదు దాంట్లో. ఏముండదు. ఒక సాంగ్ అంతే. అంతకు మించి ఏం లేదు. మూవీ మొత్తంలో అంటే ఆ హీరోయిన్ తోటి అయితే సాంగ్ ఒకటే ఉంది అంతే. ఇంకేం లేదు. బాగానే చేసింది యాక్టింగ్. అలా మదర్ అని కాదు కానీ ఒక 5 నిమిషాలు ఉంది అంతే. గెస్ట్ క్యారెక్టర్ 5 నిమిషాలైనా ఉంది. పాటలు చేసిండు. పాటలు చేసిండు. ఒక సినిమా చూసిన శ్రీమంతుడు, ఒక జనతా గ్యారేజ్ తర్వాత ఒక మిర్చి తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ కరుణ శివత మళ్ళీ ఖాతాలు వేసుకుండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నేను చెప్పాలంటే ఫస్ట్ లో మాత్రం నిజంగా చెప్తున్నా ఒక ఎన్టీఆర్ ఇలా చూపించిన ఇంతవరకు మనం ఒక యాక్షన్ చూపించలేదు. ఇంతవరకు ఈ సినిమా దుమ్ము లేపేసి ఫైట్స్ కానీ ఎలివేషన్ ఇంతవరకు మనం ఒక యాక్షన్ చూపించలేదు. ఇంతవరకు ఈ సినిమా దుమ్ము లేపేసి ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ మైండ్ బ్లో అయిపోయింది. అంటే ఎక్కడ తక్కువ ఎన్టీఆర్ పడేసులు ఎన్నివేల నుంచి అయినా ఎన్నో నుంచి ఆకలి అందరు ఫ్యాన్స్ కి బిర్యానీ అని చెప్పొచ్చు. సినిమాకి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ మాత్రం డాన్స్ ఇరగదీసిన. ఫస్ట్ సాంగ్ డాన్స్ ఇరగదీసిన. సెకండ్ సాంగ్ ఉంటుంది చిట్టమని సాంగ్. ఆ సాంగ్ మొత్తం రొమాన్స్ ఉంటుంది అన్న, కొద్దిగా రొమాన్స్ ఉంటుంది. ఆ సాంగ్ మొత్తం దుమ్ము లేపేసిన. ఇది లవ్ స్టోరీ కాదు, ప్రజల కోసం ఉంటది. హీరో రొమాన్స్ ఉంటది లవ్ ఉంటది కొద్దిగా అక్కడక్కడ. కానీ ఒక అంటే ఊరు కోసం ఉంటది సినిమా. ఈ సినిమా మొత్తం ఊరు కోసం ఉంటది. అర్థం చేసుకోవాలి. ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిన. ఎక్కడ బోరింగ్ లేదు. ఈ సినిమా కెరియర్ లో ఎన్టీఆర్ కెరియర్ లో ఒక ఆది, ఒక సింహాద్రి, ఒక త్రిపులార్, ఒక యమదొంగ, ఒక దేవర ఒక 5వ ప్లేస్ నిలుస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎన్ని కోట్లు కాదు సినిమా హిట్ అయినా కోట్లు దాటిపోతుంది. నేను కోట్లు అని చెప్పా. బ్లాక్ బస్టర్ అంటే నువ్వు అర్థం చేసుకో. కోట్లు అని చెప్పా. సినిమా మొదట జై బాలయ్య జై ఎన్టీఆర్. అసలు నువ్వు చూడండి మీరు అందరూ ఫస్ట్ ఆఫ్ లో రాదు చాలా బాగుంది బ్రో. మీరు అందరూ ఒకసారి ఎవరైనా కోరిక చంపుతాడు.
చాలా హిట్ అసలు సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఎలివేషన్ చిక్కారు అసలు ఎంత సీన్ చూడండి చాలా బాగుంది 5 ఇస్తాం 10 ముందు చూసిన దాంట్లాగా ఉంది, పర్వాలేదు బాగా. లేదు పర్వాలేదు. ఫ్యాన్స్ లో ఎక్కువ ఉంది బాగా. అనిరుద్ధ్ అయితే బాగా చేశాడు, మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చాడు. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. నాకు తెలిసి ఒక ఫ్యాన్ గా కాకుండా ఒక సామాన్య సినీ ప్రేక్షకుడిగా చెప్తున్నా, ఆస్కార్ వచ్చే నటుడు ఎన్టీఆర్ గారు. సో దాని గురించి మనం కొత్తగా చెప్పుకోకర్లేదు. డెఫినెట్ గా నటనకి ఏ రోజున ఆస్కార్ తీసుకురాగలుగుతాడంటే ఒక భారతీయ ఏకైక నటుడు ఎన్టీఆర్. ఓకే, మన సినిమా గురించి మాట్లాడుకుంటే ఏం కనిపించట్లేదు. నాకైతే కంప్లీట్ ఎర్రగా కనిపిస్తుంది, కంప్లీట్ రియల్ గా ఎర్రగానే కనిపిస్తుంది. మీడియాలో సప్పు లేదు భయ్యా, ఒకసారి చేయకూడదు.